మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా షర్మిల గారు ఇచ్చాపురం వెళ్ళారు. ఇచ్చాపురం నుంచి తండ్రి ఎక్కడ ఇచ్చాపురంలో పాదయాత్ర ఆఫ్ చేశారో అక్కడి నుంచి నేను మొదలు పెడుతున్నాను అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. వైవి సుబ్బారెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అన్నందుకు వైవి సుబ్బారెడ్డి గారికి బాధ అయిందంట. జగన్ అన్నగారు అనే పిలుస్తా, కానీ అభివృద్ధి అంటే ఎక్కడ చేశారో చూపిస్తారు రమ్మన్నారు. మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, తెలుగు తక్కువతనానికి పరాకాష్ట అంటారు. ఎందుకంటే ఈడ మా తెలంగాణ కాడి నుంచి మొదలెట్టయినా చేవెళ్ళ కాడి నుంచి ఇచ్చాపురం దాకా వెళ్ళిండ్రు ఆయన. అది రాష్ట్రం అక్కడితో అయిపోయింది. ఇంకేడపోతే ఒరిస్సా కూడా వెళ్ళిపోమ్మ నా తల్లి, లేకపోతే ఇటు నుంచి వచ్చి మళ్ళీ అయితే ఈ మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లు కూడా తిరిగాయి. అసలు అమ్మకి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో. కాంగ్రెస్ అంటే ఏటో మాకు ఎవరికి తెలియనట్టు, అమ్మాయికి ఒకదానికి తెలిసినట్టు కొత్త కథలు చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేవు. నువ్వు అమాయకురాలివి, మీ ఆయన వేసిన వల్ల పడ్డావు, మీ ఆయనకి గనుల మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళ సునీతమ్మకేమో వాళ్ళ ఆయనకి ఆస్తి మీద ఉన్న శ్రద్ధకి మీ ఇద్దరు బలిపోసులు వేయరు. అది తెలిసిన విషయమే. దాంట్లోంచి మీరు వాళ్ళ రాజకీయ ఆవిష్కరణలు అంటే వాళ్ళు ఖాళీగా తిరుగుతున్న కాంగ్రెస్ వాళ్ళకి ఎవడెవడు తులసి నీళ్ళు పోతే నీకు ఆవేశం ఎక్కువ కాబట్టి నీ ఆవేశంతో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ తయారయ్యారు కాంగ్రెస్ వాళ్ళు. దానికి తగ్గట్టు మీరు కూడా వెన్నీళ్ళకి జన్నీళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ, ఒక విధంగా చెప్పాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిని పాలు పోసినట్టు, ఇది నథింగ్ బట్ ఇది రీహాబ్ సెంటర్. అది హ్యాపీగా పునరావాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి మచ్చుతోనగా మా ఆర్కే గారు వచ్చి మీ కాడ జాయిన్ అయినారు. ధన్యవాదాలు. ఇంకా అలాంటి వృద్ధ జంబోకాలు చీటి చిరిగిపోయిన బ్యాచ్లన్నీ పిల్లలు బొంతలు పట్టుకుని నీ కాడికి వస్తారు. ఓటు బ్యాంకు ఎంత సీల్చగలిగితే అంత సీల్స్తాలే. మా బంగారు తల్లిని తర్వాత చెప్పుకుంటాం, ఎందుకంటే అది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంతా నేను ఎత్తినే పోస్తారు వాళ్ళు తీసుకొచ్చి. దాంతో ఏదో కాంగ్రెస్కి ఏవో జీవాలు వచ్చాయి, వాళ్ళు అక్కడ వచ్చే వయసిన పర్వతం వచ్చాను. ఆ బీజేపీ ఎలాగో చచ్చిపడి ఉంది. దాని మీద 10 రూపాయలు ఎక్కువ సంపాదించి మీరు అబ్బాబ్బా మేము కూడా పీట పోరుతున్నామని ఊగిపోవడానికి తప్ప దేనికి పనికిరాదు. మహా అయితే నిన్ను రెచ్చగొట్టి ఈ భౌగోళిశాలలో వీళ్ళు నేను తీసుకెళ్ళి కడపలో నిలబెడతారు. అన్నదమ్ముల మధ్య యుద్ధం, లేదా పులివెందుల్లో ప్రాణాలకు తెగించి ఎమ్మెల్యే నిలబెడతారు. అన్నదమ్ముల మధ్య యుద్ధం, ఇవన్నీ చూసాంలేమ్మా చాలు. ఇప్పటి దానికి ఊరికే నీ వైబ్రేషన్స్ ఎంతవరకు సస్టైన్ అవుతాయో కాంగ్రెస్ పరంగా ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఊరికే అభివృద్ధి ఏది అలా సుబ్బారెడ్డి వాడు ఎందుకు పనికిరాని వాళ్ళని పట్టుకుని వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు ఎందుకు టైం బేస్డ్ కార్యక్రమం. వాళ్ళు కాకుండా ఎవడన్నా రాష్ట్ర అభివృద్ధి ఏం జరిగిందో ఎక్కడ ఏం జరుగుతుందో చూపించమంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి చూపించగలం. స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ మాట్లాడకుండా ఊరికే అసలు విభజించిన తర్వాత విభజన హామీలని ఈ రోజుకి కూడా రాకుండా చేసిన ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, విభజన హామీలు పేపర్ మీద పెట్టకుండా దిక్కుద్యమనం లేకుండా ఎవడ వెంకయ్యనాయుడును అరుణ్ జైట్లీ మాటలు నమ్మి మోసపోయిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్తో ఈ పీజ్జుత్ ఎవడు జయరామ్ రమేష్ ఉంటాడు కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీ అగేశ్వరి పోతారు. కానీ మన ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవాడికి ఎందుకు ఎంపీలు ఎవరు? ఎందుకంటే వీళ్ళు గలాలు నిర్మించి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తారు, ఏదో మాట్లాడతారని. రాష్ట్ర ద్రోహులు దిగ్విజయ్ సింగ్కిను జయరామ్ రమేష్ లాంటి నెత్తిమీ పెద్ద పేట వేసేస్తారు. నువ్వు నిన్ను అమాయకురాలు చేసి కాంగ్రెస్ చేసిన దాష్టికని ప్రజలకు వాడికి తెలియనివ్వకుండా 10 ఏళ్ళ తర్వాత ప్రత్యేక హోదా ఎత్తే ఏడు చేసుకోమంటారు. వాడిచ్చిన పందుంపలతో సమానం. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాకు ప్రత్యేక హోదా వస్తే మళ్ళీ ఆల్రెడీ వెనకబడతానికి పోయినావు, మళ్ళీ ఇంకేదో కాలు చేయకూడదు తీసుకుని మా స్వయం ప్రతిపత్తి మేధో బతుకుతుంటే ఏడు చేసినారమ్మా రోజు. ప్రత్యేక హోదా జీడిగా ప్యాకేజ్ అన్నప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తమిళనాడు ప్రజలకు వెళ్ళిపోతే అర్రే మీకు ఇష్టం కాబట్టి అక్కడ కాంగ్రెస్ స్టాలిన్ మీరు 20కి నిలబడొద్దు మేము చూసుకుంటాను మొత్తం అని చెప్పి మీకు మడతెట్టేసింది బాగా నచ్చుతుంది. ఎందుకంటే సదరన్ స్టేట్లో ఉనికే లేకుండా చేయడం, ఇలాంటివన్నిటికీ మీకు అలవాటు పడిపోయిన కాంగ్రెస్లో నువ్వెందుకు ఆ మెరుబోగులు తల్లిపోయినావు లోపలికి? అరే నువ్వు ఏదో అభివృద్ధి గురించి సరదా పడుతున్నావు. ఆ సుబ్బారెడ్డికి అడిగితే ఏడు చెప్తారు చెప్పు, అలాంటి అడిగి చెప్తాను నేను. సుబ్బారెడ్డి గారికి ఆ బాలినేని గారికి చెప్పడానికే తెల్లారిపోతుందమ్మా. అదే వరుసలో నీకేటి చుట్టపోలు చెప్తే ఏటి అర్థం అవుతుందని ఓ ప్రయత్నం చేసినట్టుకున్నాడు. ఎవరో పనికొచ్చినాడు నా బొగ్గన రాజేంద్ర గారిని అలాంటి వాళ్ళని పట్టుకొని మాట్లాడితే లెక్కలు గణాంకాలు ఏడు చేసి చచ్చారు, ఏడు చేసి తిరగబడిపోయారు, గత తెలుగుదేశంలో ఏం ఉద్ధరించి ఊళ్ళేరు, వీళ్ళు ఏం చేశారు 2 నిమిషాలు చెప్పొచ్చు సార్. మీకు తెలుసో తెలీదో జిఎస్డిపి 22వ స్థానం నుంచి 1వ ర్యాంక్ ఎగబాకింది. 2012లో జిఎస్డిపి వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 28వ స్థానంలో ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆర్బీఐ నివేదిక నేను వచ్చింది కదమ్మా 2021-22 ప్రకారం జిఎస్డిపి వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే ఏడు చేయకపోతే ఎందుకు వస్తుందమ్మా జిఎస్డిపిలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్కి? ఓకే అయిపోయింది కదమ్మా. ఇది కూడా నేను చెప్పింది కాదు, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా. ఇది ఆల్రెడీ నేను 10 సార్లు విశ్లేషించాను. ఎందుకంటే నువ్వు ప్రతిసారి తగుదనమ్మా నా భౌగోళిక స్థానాలు చెప్పిన అడ్డమైన దిక్కుమాల లెక్కలు పట్టుకుని వచ్చి దైద్రగోటు ప్రసంగాలు ప్రసంగించకుండా వాస్తవాలకు దగ్గరికి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది సార్. ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా స్టేట్స్ నుంచి ఇచ్చింది డేటా జిఎస్డిపి విషయంలో. అలాగే తలసరి ఆదాయంలో ఏపీ 17వ స్థానంలో ఉండేది, ఇవాళ 9వ స్థానానికి ఎగబాకింది. 2019లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 1.5 లక్షలమ్మా.
దేశంలో 19వ స్థానంలో నిలిచింది. జగన్ ప్రభుత్వంలో కేవలం 3 సంవత్సరాలు తలసరి ఆదాయం 2.1 పెరిగి 9వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇది కూడా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్లో నుంచి ఇచ్చిందే రిజర్వ్ బ్యాంక్ ఇండియా డేటా. మీకు ఈ డేటాలు రిజర్వ్ బ్యాంకు ఆర్థిక మంత్రి చెప్పింది, బడ్జెట్లు, స్టేట్ బడ్జెట్లు, దేశ బడ్జెట్లు ఫాలో అవ్వరు. ఆడేదో చెప్తాడు ఆ ముసడు పచ్చలోడు ఒకడు, పెట్రోల్ బంక్ ఒకడును, తర్వాత పేపర్లు వేసుకున్నాడు. వీళ్ళు ముగ్గురు చెప్పి జర్నలిజం విలువలకి పరిగెట్టిపోయి మీకు పరిగెట్టి పదాల కింద అలవాటు అయిపోయి 10 లక్షలు 13 లక్షలు ఇదేదో ఏలంపాట్లు అనుకున్నావు. మా రాష్ట్ర ప్రయోజనాలు అంటే తమాషాలుగా ఉందా? జిఎస్డిపిలు, ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఇలాంటివన్నీ ఏం తెలియవా? తెలియపోతే ఇలా పెద్ద ఆయన మన్మోహన్ సింగ్ గారు ఉంటాడు, మరి భగవంతుడు లాంటి మనిషి. ఆయన ఒకటే సెన్సిబుల్ పర్సన్. ఆయనతో 4 విషయాలు నేర్చుకుని వచ్చి మాట్లాడు. ఏ స్థితిలో ఏ స్థానంలోనో చెప్తారు ప్రజలకి. రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిని, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని చెప్పి రాజకీయాలు చేయడానికి వస్తే, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఆయన చేస్తున్న రాజకీయం కాంగ్రెస్తో నాకు సంబంధం లేదని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక పార్టీ పెట్టి దాంట్లోంచి పరిరక్షిస్తున్న రాష్ట్రాన్ని చేతనైనంత 2,44,000 కోట్లు ఒక రాష్ట్ర బడ్జెట్ ఒక సంవత్సరంది. అది ఒక సంక్షేమం చేసాడు 5 సంవత్సరాల టర్మ్లో. కరోనాతో విలవెల్లాడిపోయి ఉదూ తిత్లీ తుఫాను తర్వాత మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకోలేని రాష్ట్ర దౌర్భాగ్య స్థితి నుంచి ఇవాళ పట్టణం తినే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఏందమ్మా అభివృద్ధి అంటే? నీకు 4 హైటెక్ సిటీలు అంటే బిల్డింగ్లు కావాలా? నీకు 4 జరాకు చెప్తా. ప్రభుత్వ ఉద్యోగాలు టీడీపీ ఆయనలో 34,000 వచ్చాయమ్మా. 34,000 మందికి ఇచ్చాలి. మెటమెటమెట్లు ఆడిపోతూ జాబ్ కావాలంటే మైకేల్ జాక్సన్లో ఊగిపోతుండే కదా పెద్ద ఆయన. జాబ్ కావాలంటే బాబు రావాలంటే 23 ఇచ్చి కూర్చోబెట్టారు. బాబు నువ్వు ఏటి ఇవ్వలేదు జాబులని. తిరిగి ఏటి చెప్పాడు లెక్క ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలని. ఈ జగన్మోహన్ రెడ్డి ఎరుబాబులోడు అమాయకుడు కాబట్టి 4,93,000 మందికి రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు పే చేస్తున్నామా ప్రత్యక్షంగాను. అంటే అర్థం ఏంటంటే ఏదో విధంగా ప్రభుత్వం తరఫున ఒక ఉపాధి కల్పిస్తున్నాడు. అది ఏదైనా ఉద్యోగం నువ్వు పేరెట్టుకో. వాలంటీర్ వ్యవస్థకు కూడా 5,000 రూపాయలు ఇస్తుంది ఖజానా నుంచి. ఆడికి ఏదో ఒక గంట పని వారంలోనూ, మిగిలిన పని అంతా సొంత పని చేసుకోవచ్చు. ఆటో తొక్కోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు. 50 ఏళ్ళు కూడా పెట్టుకున్నాడు. ఈ వేటి నీకు కనబడవమ్మా? సచివాలయ వ్యవస్థలో ఎంతమందికి లక్షల పేజీలకు ఉద్యోగాలు ఉపాధి కల్పన కనబడదా? బేర మినిమం 20,000 45,000 ఉద్యోగాలతో ఉన్నారు కదా వాళ్ళు. ఈ వేటి లెక్క పెట్టవా తల్లి నువ్వు? ఆర్టీసీ ఉద్యోగులను కలకల్లాడుతూ తీసుకొచ్చి ఏపీ స్టేట్లో గవర్నమెంట్ ఖజానా నుంచి పే చేసే, అటానమస్ బాడీ నుంచి రాష్ట్ర ఖజానా నుంచి పే చేసే ఉద్యోగ ఇది అవకాశం కల్పించింది కనబడదా? 50,000-70,000 మంది పైచీలక. ఇవన్నీ చెప్తే బాధపడతావమ్మా నువ్వు. అందులో 2,13,000 మందికి పెర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు తల్లి ఈ 4,93,000లో. అవును సార్. ఇది కూడా నేను కాదు, రాష్ట్ర సమాచార కమిషన్కి ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కొడితే స్టాటిస్టిక్స్ వస్తాయి తల్లి. సార్ వ్యవసాయ వృద్ధి కింద నుంచి 2వ స్థానంలో ఉండేదమ్మా. ఇవాళ మొదటి స్థానానికి చేరుకున్నాం. ఎలా తెలుసా? 2019లో ఆంధ్ర వ్యవసాయ రంగంలో -6.5% ప్రతికూల వృద్ధి రేటు ఉండేది. దేశంలో 27వ స్థానంలో ఉంది. జగనాయనలో ఆంధ్రప్రదేశ్ 8.2 వృద్ధి రేటుతో 6వ ర్యాంక్ ఎగబాకింది. ఇది నేను ఇచ్చింది కాదు తల్లి, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇచ్చిన స్టాటిస్టిక్స్. దీన్ని బట్టి మన జీడిపి ఎంతో, మన రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి మనకు వచ్చే ఆదాయ వనరులతోనే దేశ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు తల్లి. ఇది నేను చెప్పక్కర్లే, ఎవరిని అడిగినా చెప్తారు. నీ చేతనైతే మన్మోహన్ సింగ్ గారి దగ్గర మళ్ళీ ప్రైవేట్ క్లాసులు తీసుకొచ్చి 10 విషయాలు తెలిసిన మహానుభావుడు ఆయన. వీళ్ళందరూ జుజుబీ బ్యాచ్, అందరూ తెంగరోళ్ళు ఎక్కువ మంది. లేదా మా జేడీ శీలం గారిని అడుగు, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు ఆయన. 4 మంచి మాటలు చెప్తాడు. ఆల్రెడీ శైలజనాథ్ తర్వాత నీకెందుకు ఇవ్వాలని చెప్పి అదే సామాజిక వర్గం అని చెప్పి ఆయన నోట్లో మట్టి కొట్టారమ్మా. ఆయన కాదని నీకు ఇచ్చారు తల్లి అని చెప్పి కనుక్కోమ్మా. ఆయన కూడా ఫైనాన్స్ మినిస్టర్ చేసిండ్రు డిప్యూటీ. 4 మంచి విషయాలు తెలిస్తే అరే ఏటమ్మా ఇండస్ట్రీలు లేవట అలా చెప్తుండ్రు కదా. నువ్వు ఆ తపేలా ఛానల్ చూడక తెల్లు. ఆ పౌడర్ డబ్బా నమ్ముకుంటే చాలా డేంజరు. జాగ్రత్త విను. ఆ కుర్చీలో కూర్చోబెడతాడు అహంకారంతో ఇంటర్వ్యూలు చేస్తే పని అయిపోయింది అనుకోకూడదమ్మా. జాగ్రత్త వినాలి. పారిశ్రామిక వృద్ధి రేటు 22వ స్థానం నుండి 3వ స్థానానికి వచ్చాం తల్లి. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఇస్తుండ్రు. ఈ పాటి ఎగబాతలు లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది తల్లి? అది కూడా చెప్తా చూడు. 2019 చంద్రబాబు నాయుడులో రిజర్వ్ బ్యాంక్ ప్రకారం 3.2% పరిశ్రమలు వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్లో 22వ స్థానంలో ఉండేది. 14 నుంచి విభజించారు. పోనేదాన్ని తెప్పలపడి 22 తెచ్చిండు కదా. తర్వాత దాన్ని 22లో వదలలే కదా తల్లి. 21-22 లేకపోతే జగన్ ప్రభుత్వ హాయంలో పారిశ్రామిక వృద్ధి రేటు 4 రెట్లు పెరిగి 12.8 పెరిగి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఇది కూడా నేను ఇచ్చింది కాదమ్మా, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇది దీనివల్లే కదా జిఎస్డిపి పెరిగింది మనకి. ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ యూనిట్లకి ఎన్ని వేల వచ్చి ఉత్పత్తులు పెరిగాయి, ఇవన్నిటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు కదా తల్లి. అంతే కదా. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్
బిజినెస్లో ఏపీ 2 సార్లు అగ్రస్థానంలో ఉంది కదా. 19 నుంచి 20, 20 నుంచి 21. 19 నుంచి 20 అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా తల్లి. 20 నుంచి 21 అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా. ఇది కూడా రిజర్వ్ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి వచ్చిందే. మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్ర వ్యాపార అనుకూల విధానాల కారణంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పరిశ్రమలకు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టంతో మరింత వెసులుబాటు కల్పించారు. ఇవాళ కూడా మన ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ 1లో ఉంటాం. అలా చెప్తాడు. నేను సెల్ఫీలను చేసి 4 పనికిమాలిన స్టాటిస్టిక్స్ అలాదేంటి హెచ్ఎస్బీసీ ఎత్తుకెళ్ళిపోయింది. అదొక కాల్ సెంటర్ తెల్లే. ఓ పరిమితమైన టైంకి మన టెన్యూర్లో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అది ఎవడు నెగోసియేషన్ చేసినా అది ఉండేది కాదు, ఎత్తుకెళ్ళిపోయిందే. నీకు అర్థమై భాషలో చెప్పాలంటే నరేంద్ర మోడీ చూడు కనిపించిన ఏటీఎంలలో మూసేస్తాడు. దాని కథ కూడా అంతే. అర్థమై భాషలో చెప్పాలంటే అదేంటే నేను మా చంద్రశేఖర్ ఏటీఎం ఉండేది ఇవాళ మూసేరేటరా అంటే నరేంద్ర మోడీ వరప్రసాదం అది డిజిటల్ మనీ అని చెప్పి. ఎందుకంటే నిజంగా చేతిలో డబ్బులు ఎంత ఉన్నాయో లెక్కెట్టుకుంటే నీకు తెలుస్తుంది కదా, అప్పు ఎంత ఆస్తి ఎంతో. అది తెలియకుండా డిజిటలైజేషన్ చేసిన పాపానికి నీకు అర్థం కాదులే తల్లి. ఇది కూడా నేను ఇచ్చింది కాదమ్మా, ఈజ్ ఆఫ్ డూయింగ్ది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఇచ్చింది. గత 4 సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు గ్రోత్ ఎంతో తెలుసా తల్లి? 650%. ఇందాక చెప్పాను చూడు వేలల్లోనే. ఇది కూడా చెప్తా. చంద్రబాబు హయాంలో 37,956 ఉండేవమ్మా. ఇప్పుడు 4 లక్షల మందికి ఉపాధి కల్పించాడు ఆయన హయాంలో. అయితే జగన్ ప్రభుత్వంలో 6.5 రెట్లు పెరిగి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.5 లక్షల కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చి ఇది 16.5 లక్షల ఉద్యోగాలు సృష్టించింది. నేను ఇచ్చింది కాదమ్మా, ఇది పరిశ్రమల శాఖ ఇచ్చింది. ఎంఎస్ఎంఈ యూనిట్లు నువ్వు డాష్ బోర్డులో కొట్టా నీకు దొరుకుతుంది. ఇప్పుడు మన పక్క చూస్తుంది దిగ్గజాలు ఉండి రిలయన్స్ వాడు అదాని వాడు నువ్వు నమ్మ ఎలాగో చంద్రబాబు నాయుడు నుంచి కూడా ఇదే ఆటలాడుతుండే అదాని వాడు 25 పైసలు అలా డేటా సెంటర్ పెడతాను 70,000 ఎడతాను 80,000 ఎడతానని మళ్ళీ ఎడతానని మన ఎత్తికి వచ్చిండు రిలయన్స్ వాడును అదాని వాడును. వాళ్ళు నమ్మరు, నువ్వు నమ్మకపోతే నేనే చేస్తాను నమ్మకం. కానీ కలిగిన కళ్ళు గెంజపోయడానికి వస్తాను వాళ్ళు. అలాగే టాటా ఇన్ఫోసిస్ వాళ్ళు ఏడు పెట్టారు మనకు తెలుసు. ఐటీసీ, హీరో, మెగా మోటార్స్, గ్రాసిమ్ వాళ్ళతో ఆయనలో తెచ్చింది ఇక్కడ మనం సారే ఓపెన్ చేసినారు కదా. జిందాల్ స్టీలు, ఎకోమా టైర్లు, దిగ్గజాలు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఇది కూడా పరిశ్రమల శాఖ ఇచ్చింది డేటా అయితే నేను కాదు. ఒక్క సమ్మిట్లో 13.5 లక్షలు తీసుకొచ్చిండు. వాళ్ళు 19.5 లక్షలకి లెక్కలు చెప్పారు కదా, 19.6 అని. నేను సమ్మిట్లో తీసుకొచ్చిండు కదా. అది గ్రౌండ్ అవుతాయి. నువ్వు చచ్చిపోయేలోపు గ్యారంటీగా అవుతాయి, అర్థమవుతాయి తల్లి. ఇది కాక ఇదమ్మా అసలు మనం తెలుసుకోవాల్సింది. నీకు కనిపించే బిల్డింగ్లు కాదమ్మా, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎలా ఫోకస్ చేస్తున్నాడు. నేను కంచైలే గారు చెప్పిండు ఆ మహానుభావుడు విగ్రహ ఆవిష్కరణలో. చంద్రబాబు నాయుడు పార్టీ పేర్లు తెలుగు అని ఉందట అని చేతి ఇంగ్లీష్ మీడియంలో పెట్టాట ఆయన. ఆ టైం నుంచి ప్రతిజ్ఞ పూనిండి ఆయన. దానికి తోడు వాళ్ళకి తెలుగు తప్ప ఇంకో భాషలోని ఆ కనకమేళ్ళోడు మాజీ జడ్జి గారు, ఈ వెంకయ్యనాయుడు అలాంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ చీల్చి చెండాడిన తర్వాత మనం నీకు నోరు రాదు కదా మా వెంకయ్యనాయుడు అటువంటి అడగడానికి అని చేత ఈ స్టాటిస్టిక్స్ జరిగింది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లెర్నింగ్లో విప్లవం ఎలా తీసుకొచ్చాడంటే నాణ్యమైన విద్య ప్రభుత్వానికి గుండెకాయలాంటిది. గత 4 ఏళ్ళలో 38,059 ప్రభుత్వ పాఠశాలలు పునరుద్ధరించి 11,700 కోట్లు వెచ్చించారు. ఇది నేను కట్టిన ట్యాక్సులను తీసిందమ్మా. నాడు నేడు స్కూళ్ళు కలకల్లాడుతూ కనబడుతున్నాయి 175 నియోజకవర్గాల్లో. ఎవరిని అడిగితే చెప్తాడు ఈ సంగతి. ఏ రాష్ట్రంలోని విధంగా జగన్ ప్రభుత్వ తరగతులను డిజిటల్ లెర్నింగ్ స్కేల్లో మార్చింది. ఇప్పటి వరకు 60,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ను మరియు 10,000 స్మార్ట్ టీవీలను ఇన్స్టాల్ చేశారు. 5.8 లక్షల బైజూస్ ట్యాబులు విద్యార్థులకు అందించారు. ఈ బైజూస్ ఒక ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్ అమ్మ. దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎవరో ప్రాఫిట్ మాడ్యులేషన్లో సిఎస్ఆర్ యాక్టివిటీ అని చేస్తారు. ఎవరి కాల్లో పట్టుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆ సిఎస్ఆర్ యాక్టివిటీలో బైజూస్ ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఓ బ్యాచ్ ఆల్మోస్ట్ వచ్చిందమ్మా బయటికి. దానివల్ల దాని పర్యవసానం చెప్తాను నీకు, ఒక్క నిమిషం జర ఆగితే. 5.8 లక్షల బైజూస్ ట్యాబులు విద్యార్థులకు అందించారు. ఈ ట్యాబులు రాష్ట్ర ఖజానా నుంచి శాంసంగ్ కొన్నారమ్మా. అది దానికి లెక్క ఉంది, బడ్జెట్ ఫిగర్. అది పిల్లల చదువు కోసం అంటే ఇదమ్మా పురోగతి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. అది పెద్ద విద్యా విప్లవక చర్య కావచ్చు. ఈ కారణంగా ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో రాష్ట్రం తరపున 10 పేద విద్యార్థులు వెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్ ఎలా మాట్లాడారో దేశం అంతా కూడేకి వస్తుంది. హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఎందుకు చెప్పానంటే అమ్మా, విద్యా ప్రమాణాలు ఎప్పుడైతే పెరుగుతాయో చదువుకున్న పిల్లలు దే దెమ్సెల్ఫ్ ఈజ్ ద రిసోర్సెస్.
ఎస్ సార్. చదువుకున్నాడు వాడు ఇంట్లో ఖాళీ కూర్చోడు. అంతే కదా. వాడు వ్యవసాయం చేసుకున్నా సరే ఇన్నోవేటివ్గా చేస్తాడు. ఇంట్లో ఖాళీ కూర్చుని డిగ్రీ చదివినాడు, ఉద్యోగం లేక వ్యవసాయం చేయొచ్చు నాన్నకి సాయం చేస్తూ, కానీ వినూత్నంగా ఆలోచిస్తాడు. అట్లీస్ట్ దాన్ని మార్కెటింగ్ చేయడానికైనా స్ట్రాటజీ యూజ్ చేస్తాడు, ఆర్థిక ఉత్పత్తికి తోడ్పడతాడు. ఇది కాక చదువే లేకుండా కూర్చున్న పురోగతిని మనం 75 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. ఓ ప్రయత్నం మొదలైందమ్మా ఇక్కడ. చిన్నపిల్లలు ఎక్కడే మా పిల్లలు నీ పిల్లలు కాదు కదా డిజిటల్ ఐప్యాడ్లు పెట్టుకుని చదువుకోవడం. పూటకు గతి లేని చిన్నపిల్లలు కూడా వాళ్ళకి హ్యాపీగా చదువుకుంటున్నారు, పట్టిన అన్నం తింటారు స్కూల్లో. ఏదో మెనూ ఇస్తున్నాడు కదమ్మా, మెనూ ప్రకారం ఉన్నందుకు వాడు ఓ సూటు బూట్ వేసుకుని ఒక ఆయన అడవాడు చేస్తుంది కదా. ఎంతైనా బెదరగొట్టకపోతే ఏమైనా పని అవుతుందా మన దేశంలో చెప్పు? ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. రాత్రే మనం ఏమైనా అద్భుతాలను సృష్టించగలమా? నువ్వు కాంగ్రెస్ పార్టీలో రోటీ కపడా ఒక మకాన్ అన్న నినాదంతో 2 వెదురు బొంగులు 4 దడకలు 1 సెంటు భూమి ఇచ్చిన ఉదంతాల నుంచి మొదలైన ప్రస్థానంలో ఈ రోజుకి అంచెలవారి పథకంగా రామారావు గారు వచ్చేదాకా పక్కా ఇల్లే లేదు కదమ్మా ఎవరికైనా. అక్కడి నుంచి ప్రతి ప్రభుత్వం వినూత్నంగా ఇప్పుడు టిడుకో బుడుకో ఇల్లు, ఈ జగనన్న కాలనీలు ఇవన్నీ కట్టి చేస్తున్నారు కదా అందరూ. అది ఎక్కడైనా ఆగింది ఆ ప్రస్థానంలో? దాన్ని అభివృద్ధి అనరా? తిరుగుతున్నావు కదమ్మా నువ్వు కూడా. సచివాలయ వ్యవస్థని అభివృద్ధి చేశాడు, విలేజ్ క్లినిక్లు ఉన్నాయి. ఇది కాక ఇంకోటి ఏం చేస్తాడు, ఆర్బీకే సెంటర్లు పెట్టాడు. ఏది ఈ రోజుల్లో ఒక 15-20 లక్షలు లేని ఏదైనా బిల్డింగ్ కట్టిగలవో చెప్తే? 15-20 లక్షలు అంటే ఒక గ్రామానికి 2200 మంది ఉన్న ప్రజలకి అగ్రిగేట్ ఆర్బీకే సెంటర్ ఉంది, సచివాలయం ఉంది, విలేజ్ క్లినిక్ ఉంది. ఈ 3 బిల్డింగ్లకి ఎంత కాదన్న 50 లక్షలు ప్రభుత్వ తరఫున. వరస్ట్ కేసు చెప్తున్నా, 320 లక్షలే, 330 90 లక్షలే, లేదంటే నేను 50 లక్షలే వేస్తున్నా సచ్ మినిమం. 2200 మందికి 3 బిల్డింగ్లు కడితే అది అభివృద్ధి కనబడుతుంది తల్లి. ఆ సచివాలయంలో ఎంప్లాయీస్ మీ జగన్ ఇచ్చింది కదా 4,93,000లో ఆ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థ ఉన్నారు 2200 మంది ప్రజలను పరిరక్షించడానికి. మరి ఇది ఉపాధి కల్పన అంటారు కదా, ఎంత కాదన్నా? అది ఎటు ఉద్యోగమా? మరి చంద్రబాబు నాయుడులాగా మాట్లాడితే నేనేటి చేస్తా తెల్లే? కలిగిన గట్టి కల్లో గంజి తాగే పరిస్థితుల్లో కానీ మనం టాటా బిర్లా అని చెప్పట్లే కదా. ఆయన కూడా సంపద ఉన్నాడు వెసెస్ ఏం చెప్తున్నాడు, సంపద ఉన్నాడు పేదోడు యుద్ధం అన్నట్టుగానే ప్రకటించి మాట్లాడుతున్నాడు కదా. పేదలు వర్సెస్ పెత్తందారులు కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని పరిరక్షిస్తున్నాడు నీకు కనబడ్డ తెల్లి. ఎందుకంటే నీ కుటుంబం కదా. వెనకడ పెద్దలు సామెత చెప్తారు చూడు, ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదని. మీ నాన్న వైద్యుడైనా సరే అందులో ఒక నరస బుద్ధి కూడా రాలేదు నీకు తెల్లి. అన్న చేస్తున్న వైద్యం నీకు కనపడదా? అలా సినిమా డైలీలు అయితే మాత్రం తప్పట్లు కొడతావు సినిమాకి వెళ్ళి. అయితే అమ్మాయికి సుబ్బారెడ్డిని అడుగుతావు లెక్కలు సరిగ్గా చెప్పుంటే నెల్లూరు లెక్కలు ఇంకోలాగా ఉందని ఇప్పటికే. 1.5 రెట్ల వ్యయంతో ఆరోగ్య సంరక్షణకు చర్యలు ఎలా ఉన్నాయో చెప్తా. జగన్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఆరోగ్య సంరక్షణ రంగంలో మొత్తం వ్యయం 7,200 కోట్ల నుంచి 11,000 కోట్లకి, అంటే 1.5 రెట్లు పెరిగింది. అంటే ప్రజల ఆరోగ్య సంక్షేమం కనుక ఫోకస్ చేయకపోతే ఇంత ఖర్చు ఎక్కడి నుంచి పెడతాం? పైపచ్చి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ర్యాంకులు మర్చిపోయావా? పరిరక్షించిన విధానం మర్చిపోయావా? గత 4 సంవత్సరాల్లో 10,000కు పైగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, 1126 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు 524 అర్బన్ క్లినిక్లు ఏర్పాటయ్యాయి. ఇవి గాలి కబుర్లు కాదు కదా. అంతేగా 175 నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్ళినా 524 అర్బన్ క్లినిక్లు లెక్క దొరుకుతుంది. 175 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళినా 1126 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లెక్క తేలుతుంది. 4 సంవత్సరాలు 10,000కు పైగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు లెక్క తేలితే లెక్కెడదామంటే నేను సిద్ధంగానే ఉన్నాను. లెక్కలని సుబ్బారెడ్డి కాదు, ఎందుకంటే చుట్టపోలు కదా, సంధాన పరుస్తున్నారు నీకు. స్టాటిస్టిక్స్ ఎవడు ఇవ్వట్లేదు. అపూర్వమైన స్పందన వచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4 కోట్ల మందికి పైగా ప్రజలకు మిషన్ మోడ్లో పరిరక్షించబడింది. అదనంగా 6.4 కోట్ల ర్యాపిడ్ టెస్టులు ప్రజల ఇంటి వద్ద నిర్వహించగలిగారు. 12,056 వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత మందులను అందించారు. ఇది కరోనా పాండమిక్ టైంలో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టాటిస్టిక్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ గురించి. కోవిడ్-19 దేశంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్ అందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం రూపొందించిన పటిష్టమైన మరియు ప్రత్యేకమైన గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమైంది. కనబడవు ఇవి. వీళ్ళకి ఏంటి కావాలంటే హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్ కావాలి, పకోడీ కబుర్లు కావాలి, అలా భౌగోళిక ఛానల్లో చెప్పిన అబద్ధపు లెక్కల్ని జస్టిఫై చేసే కార్యక్రమంలో ఉన్నారు. నువ్వే MBA చదివినట్టుకున్నావు నాకు తెలిసి. మౌలిక సదుపాయాల గురించి చెప్దాం ఒకసారి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారు 72 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 ఓడరేవులు 5
ఫిషింగ్ హార్బర్లు 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఉమ్. అవన్నీ గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి ఎక్కువగా. ఎస్ సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో 4 బోట్లకు శ్రీకారం చుట్టాడు. 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, 2 విమానాశ్రయాలు, 17 మెడికల్ కాలేజీలు, 3 ఐటీ సెజ్లు మంజూరు చేపట్టే త్వరలో అవి పూర్తి కాబోతున్నాయి. ఇవి జరుగుతాయమ్మా. జరిగిన తర్వాత అభివృద్ధి కనబడుతుంది నీకు. అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సాహసోపేతమైన నిర్ణయం కింద ఇట్లా వివరణిస్తారు. గ్రామీణ మౌలిక సదుపాయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకే సెంటర్లు, ఇందాక చెప్పే కదా. 15,400 సచివాలయాలు కట్టారు, 10,000 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కట్టారు. అగ్రిగేట్ని 15-20 లక్షలు లెక్కేయమ్మా ఇది. హైటెక్ సిటీ అంత కాకపోయినా దానికి ధీటుగా 2,200 మంది ప్రజలు ఉన్న ప్రతి విలేజ్కి గ్రామంలో ఇవి పెట్టబడ్డాయి. 10,000 గ్రామాలే కదా. 10,778 ఆర్బీకే సెంటర్లు అంటే 10,778 గ్రామాలనే కదా. 15,400 సచివాలయాలు అంటే 15,400 గ్రామాలనే కదా. 10,000 వైఎస్ఆర్ క్లినిక్ అంటే 10,000 వైఎస్ఆర్ గ్రామాలనే కదా. అంటే 10,000 గ్రామాల్లో అభివృద్ధి చేస్తే కనబడతామా? హైటెక్ సిటీలో బిల్డింగ్ ఒకటి కావాలా? అది కూడా అమరావతిలో కలకల్లాడుతూ నవనగరాల నిర్మాణం, నా బొందా, నా దేవసం, ఇడ్లీ పాత్రలు, నా వల్లకాడు, నా వసిన పర్వతం అని పెడితే మీకు సంతోషమా? బ్రిడ్జ్ కడతాం అని చెప్పి 25,000 స్తూపానికి డబ్బులు తగలబెడితే మీకు నచ్చుతుందా? అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పని అంటే గ్రాఫిక్లు చూపిస్తుంటే సంతోషంగా ఉంటుందా? నిలువెత్తు మనిషిని అంత నిలువెత్తు ప్రదర్శన పెట్టి తలెత్తుకుని చూసేంత స్థాయి క్రియేట్ చేస్తే కడుపు మండిపోతుందా? జగన్ ప్రభుత్వం 31 లక్షల మందికి సెంటున్నర భూమి ఇచ్చిన ఉదంతం మనకు తెలుసు కదమ్మా. 22 లక్షల ఇళ్ల నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ జరిగితే దొరుకుతాయి. దేనికైనా ప్రణాళికాబద్ధంగా జవహర్లాల్ నెహ్రూ గారు, నువ్వు పార్టీలో జాయిన్ అయ్యి కదా తల్లి, మీ నాన్నగారు ఆశయాన్ని నిర్ధారించడానికి ఆయనే 197,000తో దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టాడు. లక్షల కోట్ల ఖాతాల్లో జవహర్లాల్ నెహ్రూ గారు మొదటిలోనే అందులోంచి 50 లక్షలు తీసుకొచ్చి 97 లక్షలతో బడ్జెట్ పెట్టాడు. అందులో 50 లక్షలు రక్షణకే మొదటి వరల్డ్ వార్లో యూజ్ చేయవలసిన పర్యవసానాల్లో ఇలా అయితే కాదనే పంచవర్ష ప్రణాళికలు ఎత్తుకుని దేశాన్ని అంచెల వారీగా అభివృద్ధి తీసుకొచ్చాడు తల్లి. అలాగే ఇవన్నీ జరుగుతున్నాయంటే 31 లక్షల మందికి సెంటున్నర భూమి ఈ ఆయనలో 5 సంవత్సరాలు ఇచ్చాడంటే ఎవరికైనా జీవిత ఆశయం ఎలా ఉంటుంది? అంతేగా. ఉండనుకో ఎత్తున నీడ ఉంటే చాలు అనుకుంటాడు. ఊర్లో సెంటు భూమి ఉంటే చాలు అంటాడు. ముసలోళ్ళు నాకు ఊర్లో సెంటు భూమి ఉంటే చాలు కాలక్షేపం చేసుకొని సస్తాను అంటాడు. దానికైనా ఆ కళలు సాకారం చేస్తే నీ కాంగ్రెస్ నేర్పింది కదా తెల్లో. అంతే కదా. దీని సుబ్బారెడ్డిని అడుగుతావా? ఆ నెల్లూరు పంచాయతీలతో సస్తండి కింద మీద పడి పెద్ద అయినా సొట్టరకాయలు కలుపుకొని కదమ్మా. ఈ సచివాలయ వ్యవస్థలకు ఏమైనా లంచాల విషయం ఏమైనా చూసావా? ఇవన్నీ జరుగుతుంటే దీని అభివృద్ధి అని నీకు ఎందుకు ఆనందించట్లే? అంటే ఏం చేసావో చూపించాలన్నా. అందుకే నువ్వు బస్సు యాత్ర మొదలెట్టావు కదా తల్లి. ఇచ్చాపురం నుంచి రివర్స్ టెండరింగ్ అనేది మీ అన్న ఆల్రెడీ స్టార్ట్ చేశాడు పోలవరం విషయంలో. నువ్వు కూడా రివర్స్ టెండరింగ్కి అడుగు జడాలని అడుగుతున్నావు. మీ అన్నకి ఏడు తక్కువ కాదు. ఇచ్చాపురం కాడి నుంచి మొదలెట్టినావు. అదే బదులు మా సార్లకు సేవల కాడి నుంచి కాకుండా, లేకపోతే ఇడుపులపై కాడి నుంచి కాకుండా, లేకపోతే నువ్వు కేక్ ఇచ్చిన మా లోకేష్ లాగా పొంగనూరు నుంచి కాకుండాను, చిత్తూరు నుంచి కాకుండాను ప్రయత్నం అయితే మొదలెట్టావు కదమ్మా. కలకల్లాడుతున్న ఊర్లు చూడు ఒకసారి. వద్దు, ఇదే హుదూ తిత్లీ తుఫాన్లకి ప్రభావితమైన శ్రీకాకుళం, విశాఖ దాటుకునే రావాలి నువ్వు. వాళ్ళ ట్రాపుల్లో పడి వాళ్ళు చెప్పి దొంగ లెక్కలకి జీవితంలో నువ్వు లెక్కలు తేల్చలేవు. లెక్క తేలదు నీకు. ఆల్రెడీ మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు మీ భర్తల పైన వలలో కోడిపెట్టల్లో దొరికారు, విలవిల్లాడుతున్నారు. ఆ కష్టం అందరూ గమనిస్తున్నారు, ఒక్క భోగునిశానంలో తప్ప. రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయని సుబ్బారెడ్డి ఎటువంటి కాదమ్మా. బొగ్గన రాజేంద్ర అడిగితే 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టాడు, 10 రూపాయలు దేనికి అప్పు తీసుకొచ్చాడు చెప్తాడు ఆయన. అవి లెక్కలంటే. లేదా గృహ నిర్మాణ శాఖ మంత్రుల్ని, పంచాయతీరాజ్ మంత్రుల్ని పిలిచి అడిగితే ఏటేటి చేశారు పాపం తిప్పలు పడి చెప్తారు. అలా సరదా పడుతుంటారు కదా. ఇంకే మంత్రి మాట్లాడరు, అన్నీ సజ్జల గారే మాట్లాడతారని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళని అడిగితే విడుదల రజనక్కని అడుగు, చెప్తుంది ఆరోగ్య సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు. అవును సార్. చేత ఎవరిని అడగాలి? వాళ్ళని అడగకుండా పెద్దోడని చెప్పి సొట్టపోడని చెప్పి సుబ్బారెడ్డిని అడిగితే ఇలాగే ఉంటుంది. సుబ్బారెడ్డి లేకపోతే చర్చిలకి వెళ్తే చిన్నప్పుడు నీకు ముక్కు జీవుడు తుడిచినట్టే తుడుస్తారు, అంతకని ఇంకేట్లేదు. పెద్దవాళ్ళు కదా. అంతే కదా. అంచేత లెక్కలు అడగడం తప్పు కాదు. లెక్కలు సద్వినియోగపరిచిన తర్వాత అకౌంటబిలిటీ. వాళ్ళ సినిమాలు చూస్తావు కదా తెల్లే. సినిమా చూడు, మహేష్ బాబు సినిమాలు చెప్తారు కదా అకౌంటబిలిటీ అన్నది.
అకౌంటబిలిటీ అన్నది నేను నీకు ఇచ్చాను అన్నది ప్రజల దగ్గర కూడా రసీదు రూపంలో ఉంది. అవును. ఈ రోజు దగ్గర సంక్షేమానికి అత్తా పత్తా లేదు. అవును. ఇది నేను చేశానని గర్వంగా చెప్పగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్ సార్. చేసింది నీకు అందితే నచ్చితే ఓటేయమంటున్నాడు. ఆయన కూడా ట్రాన్స్పరెంట్గానే ఉన్నాడు. అంతే. ఇచ్చాను కాబట్టి ఓటేయని డిమాండ్ చేయట్లేదు. ఇచ్చింది నచ్చితే ఇదే మీకు కావాలనుకుంటే నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాడు. ఈ అకౌంటబిలిటీ మీ వల్ల కాదమ్మా. ఎందుకంటే అకౌంటబిలిటీకి అర్థం పరమార్థం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చి రెండు జాతీయ పార్టీలు రాష్ట్రాలను వివక్షకు గురి చేద్దామన్న ట్రాప్లో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే మీ అన్న పార్టీలో ఉండి ఓ సంధానకర్తల ఆనాటి విడిచిన బాణం అని చెప్పిన నువ్వు వాళ్ళ ఆ బాణాన్ని పట్టుకుని ఎవరి మీద ఎక్కువ పెట్టాలో వాళ్ళని కాకుండా వేరే వాళ్ళ మీద ఎక్కువ పెడితే అది ఆల్రెడీ ఒకసారి విడిచిన బాణం కాబట్టి ఎనపదైతే చేతికి తుప్పు అంటుకుంటుంది. పొరపాటుని ఇటువంటి చేసుకుంటే సెప్టిక్ అవుతుంది. అంచేత యాంటీబయాటిక్ కూడా తీసుకుని టెట్వాక్ట్ ఒకటి తీసుకుని సురక్షితంగా ఉండమ్మా. అంతేకాని లెక్కలు గట్రా సొట్టపోలను కాదు. ఆర్థిక మంత్రుల్ని సంబంధిత మంత్రుల్ని లెక్కలు అడుగు, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేనే ఓ చిన్నోడిని నేనే చెప్పగలుగుతున్నా లెక్కలు ఈ 5 ఏళ్ళ పొద్దులో ఏం జరిగిందని. ఎందుకంటే భౌగోళిక ఛానల్ని అది చెప్పి అబద్ధాలని ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నాడు రీసెర్చ్ నుంచి వచ్చిన ఆవిష్కరణలు లేవి సార్. నా దగ్గరే ఉంటున్నాయంటే వాళ్ళ దగ్గర అంతకన్నా ఉంటాయి. అంతేగా. అంచేత అడిగిన వాడిని అడిగితే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. అంతేకాని చుట్టపోడు కదా అని బాబాయ్ని అడిగితే బాబాయ్కి ఏంటి తెలుసు, బాబాయ్కి ఏంటి తెలుసు దైవచింతం తప్ప. ఈ కాంగ్రెస్ విభజన హామీల్ని పరిరక్షించే ఉదంతంలో ప్రత్యేక హోదా అని ఓ పెపేగా ఉంటుందని, జాబ్ కావాలంటే బాబు రావాలని ఆల పార్టీలాగా ఒక డైలాగ్ వేసుకుని ప్రత్యేక హోదా అని సింపుల్గా తిక్కొట్టుకుని పోతే గిరిజన యూనివర్సిటీలు, కడప స్టీల్ ప్లాంట్లు నీ ఊరేనమ్మా. నిన్ను ఎగ్గేసి అక్కడే ఎంపీ నిలబెడతారు, లేకపోతే ఎమ్మెల్యే పులివెందుల నుంచి నిలబెడతారు. నీ నియోజకవర్గాలకి, మీ నాయన నియోజకవర్గం, మీ అన్న నియోజకవర్గాలకి, మీ సొట్టపోలు నియోజకవర్గం అనుకున్నా ఏది స్టీల్ ప్లాంట్? విభజన హామీలు జ్ఞాపకం లేవా? విభజన హామీలు జ్ఞాపకం చేయాలంటే చెప్పు, రేపు మళ్ళీ ఇంకొక వీడియో చేసిస్తా ప్రత్యేకంగా నీకే. మీ బాబాయ్ని అడగమ్మా, విభజన హామీలు అందరి దగ్గర ఉంటాయి. అలా సాల్వ్ వేసుకుని సెల్సాన్ శ్రీనివాసుని అడుగు, 2 ఎకరం గంటతో పెట్టినట్టు అప్పచెప్పేతాడు కూడా. రాష్ట్ర బడ్జెట్లు అప్పులు అని మాట్లాడుతున్నారు కదమ్మా. 4,47,000 కోట్ల 447 రూపాయలు చెప్పిన నిర్మలా సీతారామన్కి ఒకసారి లెక్క టాలీ చేద్దాం. డీబీటీ అండ్ నాన్ డీబీటీ ప్రకారం 2,35,000 కోట్లు, 2,34,000 కోట్లు అంటే దగ్గర 4.69 లక్షల కోట్లు తెచ్చిన అప్పుల రూపంలో కార్పొరేషన్ త్రూగా తెచ్చిన అప్పులు ఇట్లన్నింటినీ సంక్షేమానికి ప్రజలకు అందించారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నీకు లెక్క ఉంది దీనికి, నేను కాదు ప్రజలే ఇస్తారు లెక్క. ప్రతి ఇంటికి గడప గడపకి కార్యక్రమంలో నీకు ఇది ఇచ్చా అని అకౌంట్ టాలీ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, సంక్షేమం అనే పదాన్ని యాడ్ చేసి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసుకుంటే 89.98% జీతభత్యాలు. అది నేను మీరు కాదు, డాష్బోర్డ్ ఓపెన్ చేసి నీకు తెలుస్తుంది లెక్కలు. ఈ ప్రభుత్వం జీతభత్యాలకి 111 కోట్లు వెచ్చిస్తుంది. ఈ రెండు చాలమ్మా. ఏం అప్పులు జరుగుతున్నాయో, ఏమి కార్యరూపం దాలుస్తున్నాయో, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్నది ఈ స్టాటిస్టిక్స్ టాలీ చేసుకుంటే వాళ్ళు చెప్పి 10 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు ఒకవేళ నిజమైనా సరే అది ఇంపాసిబుల్. అది పచ్చి అబద్ధం అని నేను చెప్పగలుగుతున్నాను. అది కూడా అకౌంట్ టాలీ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్స్ట్రా అప్పు తీసుకొచ్చారో వాళ్ళే చెప్పుకోమని సమాధానం. ఎందుకంటే దాని అప్పు రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా వీళ్ళు చెప్పిన దిక్కుమాల లెక్క అప్పు తీర్చవలసిన బాధ్యత ఉండదు. అప్పుడు ఏం ప్రజలకు సమాధానం చెప్తారో సార్ చెప్పమని. సార్ 2,64,000 కోట్లు గత చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే అప్పు చేసిన ఉదంతంలో నిర్మలా సీతారామన్ అలా ఊగిపోయే రఘురామకృష్ణరాజు చెప్పిన ప్రశ్నకే మొహం ఇడిచి చెప్పింది ఆవిడ. అయినా వాళ్ళకి సిగ్గురాదు. సిగ్గురాని దగ్గర మనం ఏం చేయాలంటే సిగ్గుపడే కార్యక్రమానికి తెరలేపకు. అంచేత వాస్తవాల మీద రాజశేఖర రెడ్డి గారికి ఒక లెగసీ ఉంది. ప్రజల యొక్క స్థితిగతులతో ప్రభావితమై వాస్తవాలకి దగ్గరగా పరిపాలించడు. అదే నువ్వు కళ్ళగంటున్న రాజన్న రాజ్యం అంటే. అర్థమైనా జనరంజక పాలన అన్నదానికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అర్థం పరమార్థం ఏంటంటే నాకున్న దాంతో ఏం చేస్తాం అన్న కాదు, నాకున్నది నేను ఎంత సక్రమంగా పంచగలుగుతున్నాను అన్న దాంట్లో ఆయన ఆవిష్కరించిన ఆరోగ్యశ్రీలు అవన్నీ ఈ రోజుకి కూడా 10 మందికి ఒక ఆత్మతృప్తినిస్తున్నాయి. పిల్లలు చదువుకునే విధానంలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఆ ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ వాటి వినూత్పదాల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అమ్మ ఒడి పథకాలు ఇలాంటివి ఎంత కాదన్నా ఒక కుటుంబానికి ఒక ఆసరా కనుక ఇస్తే చేయూత పథకంలాగా దానిలోంచి ఒక కుటుంబం నిలదొక్కుకోవడానికి ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు పెట్టి ట్రాప్లో 3 పిల్లలు కానండి అంటే
ఆ తెంగరోడికి తిరణాలకు తీసుకెళ్లిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే 6 నెలలు సావాసం చేస్తే ఆడితో తిరిగి ఈడు పాడైపోతాడు అన్నదానికి కొడుకు ట్రాప్లో పడిన చంద్రబాబు నాయుడు పిల్లలు 3 పిల్లలు కనడానికి ఎంత టైం పడుతుందో ఆపాడు తెలీదా? ఎస్ సార్. ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా 45,000 రూపాయల కోసం కక్కుర్తి పడే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. సంక్షేమం ఎప్పుడు ఉంటుంది? 3 పిల్లలు నిజంగా ఉంటే 45,000 వస్తుంది. లేకపోతే ఒకటే పిల్లలు అనుకోండి 15,000 వస్తుంది కదా. అదే కదా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని. ఓ పక్క జనాభాను నియంత్రించమన్నప్పుడు ఒకడుంటే 15,000 వస్తుందన్న తృప్తితో కొత్త జనరేషన్ అయినా 15,000 కన్ఫైన్ అవుతారు. అది నేను మీరు కట్టే ప్రత్యక్ష పరోక్ష పనుల నుంచి వీళ్ళకి అధికారాలు ఇస్తే వీళ్ళు చేసి రాజకీయ విన్యాసాలు అవి. చైనాని దాటి ఉన్నాం మా జనాభాలో. సార్ కానీ ఇక్కడ చైనాకి మనకి తేడా ఏంటంటే యంగ్ ఇండియా అంటున్నారు. ఈ యంగ్ జనరేషన్స్కి ఇప్పటికీ ఉపాధి కల్పించకుండా కొత్త ఇంకో భావితరాలను అనవసరంగా తయారు చేస్తే చంద్రబాబు నాయుడు బొరతక్కు పేలాపల్లకి పిల్లల్ని పుట్టించుకుంటూ కూర్చుంటే పనిపాటు లేకుండా మనమే ఉత్తరప్రదేశ్ అదిలాగా వెనకబడింది కాదు కదమ్మా. ఇవాళ ఈ విద్యా ప్రమాణాలు పెంచిన దాంట్లో కేరళ నదికి పెంచి లిటరసీలో నెంబర్ 1లో ఉన్నాం మనం. అవును సార్. ఇవన్నీ ఏది గమనించకుండా పెళ్ళాడవాళ్ళు ఉంటే నేను తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షుని చేస్తే ఇలాగే ఉంటుంది. గాబరా పడిపోయి ఏదో 4 మాటలు మాడాలి కాబట్టి స్క్రిప్ట్ ఎవడో అందించి ఇవ్వలేకపోతున్నారు కదా. ఎందుకంటే కాంగ్రెస్కి తులసిరెడ్డికి తప్ప మిగిలిన అందరికీ నోరు పడిపోయి చాలా రోజులైంది. ఇంట్లో తడిగొడ్డు వేసుకుని పడుకున్నారు వృద్ధజంబుకాలన్నీ. అట్లన్నిటి మీద మొహం మీద నీళ్ళు కొట్టి బయటికి తెప్పించారు కదా. అదే స్క్రిప్టులు రాసే అంత సామర్థ్యం ఉండదు. అంచేత నువ్వు భోగోని ఛానల్ మీద డేపిండే ఆ అడ్డమే చెత్త తీసుకొచ్చి ప్రజలకు చెప్తున్నావు. ఏమీ లేదమ్మా, అంత గాబరా పడేది ఏం లేదు. బాగానే ఉంది. ఇంకొంచెం బాగోలని మాత్రం అందరం ఆశిస్తున్నాం. ఆ బాగోలేని దానికి బాగుంది దానికి ఎందుకు తేడా ఉందంటే 5 సంవత్సరాలలో గుడ్డుగుర్రానికి ఫలితం అనుకుంటూ అభివృద్ధి అని గ్రాఫిక్లు చూపిస్తూ చిన్నపిల్లలను చేసి రాష్ట్ర ప్రజలందరినీ మోసపోస్తే ప్రజలు మోసపోయి ఉన్నాయి. దాని మీద వాళ్ళు రివెంజ్ కూడా తెచ్చుకుని 23 స్థానాలకు పరిమితం చేస్తే మళ్ళీ సింపతి పాలిటిక్స్కి తెరలేపుకుని అధికారమే పరమావధిగా అధికారం లేకపోతే మేము చచ్చిపోతామని తండ్రి కొడుకులను ఈ పవన్ కళ్యాణ్ ఎగేసుకొని తిరుగుతున్నారు. ఆ ట్రాప్లో నువ్వు పడి చచ్చిపోవడం కాంగ్రెస్కి అధికారం తేవడం నీ వల్ల కాదు. కానీ ఏదో పునరావాస కార్యక్రమంలో మీ అన్న తండ్రి తగిలిచ్చిన బ్యాచ్ని నెత్తి మీద పెట్టుకుని 4 రోజులు కాలక్షేపం చేయి. అందుకని ఇంకెళ్ళలేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.